బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు బోడుప్పల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, 6 గ్యారంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంను కేటీఆర్, హరీష్ రావులు విమర్శించే ముందు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమిటో ఆత్మ విమర్శన చేసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతుందని తెలిపారు. కేసీఆర్, నువ్వు 6 అడుగుల పొడుగున్నావు కానీ నీకు అస్సలు బుద్ధి లేదు. కేటీఆర్ ఏదో ఎంజాయ్ చేయడానికి, టూర్లు వేయడానికి, మాట్లాడడానికి పనికొచ్చినవి తప్ప, మాటలు తప్ప ఇక నీకు మీ దగ్గర కోటలు ఏం లేవు. ఎందుకంటే అసలు మీ నాన్న ఈ 10 సంవత్సరాలలో ఒక్కరిని కూడా కలవలే, ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కనీసం నువ్వైనా కలిసినవా? నీకు అవసరం ఉన్నప్పుడు పిలిచినవు తప్ప ఎప్పుడైనా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తిరిగినవా? లేదు కదా. మీ నాన్న ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చుడు చెప్పగలుగుతావా? మొట్టమొదటిగా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని కాపలా కుక్కలా ఉంటావు, లేకపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. అవును కదా. మరి ఏం జరిగింది? దళితుని ముఖ్యమంత్రి చేశాడా, తలకాయ నరుక్కున్నాడా? పోయింది కదా. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇచ్చిండా? కేజీ నుంచి పీజీ నిర్బంధ విద్యానడు. ఖచ్చితంగా మేము ఎవ్వరు రోడ్ల మీద తిరిగిన పిల్లలు కూడా తీసుకొచ్చి మేము నిర్బంధంగా బంధించి విద్య నేర్పుతాము అని చెప్పి ఎక్కడ జరిగింది చెప్పండి. ఎన్ని హామీలు! ఉచితంగా పేద రైతులకు ఆ మోటార్లు తెప్పిస్తాం, ట్రాక్టర్ తెప్పిస్తాం, ఎరువులు ఇస్తాం, సంవత్సరం పొడుగున మేము పెట్టుబడి పెడతాం, దళితుల్ని ధనికులను చేస్తామని అన్నారు. చేసినవా? ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు కోకొల్లలు ఉన్నాయి. కేటీఆర్, ఎందుకు మీ ఇజ్జత్ తీసుకుంటారు మీరు? నువ్వు చదువుకున్నావు అంటున్నావు. చదువుకున్నావా? లేకపోతే పాయకాళ్ళు కడిగినవా, బాత్రూమ్లు కడిగినా అమెరికాలో పోయి? ఏమాత్రం అసలు అది ఫెయిల్ అయింది. ఇప్పుడే 2 నెలలకే, నువ్వు 10 ఏళ్ళుగా అయింది కదా. మరి నువ్వెందుకు చేయలేదు? మీ అయ్యని ఎందుకు అడగలేదు నువ్వు? మీ అయ్యనేమో ఫామ్ దూరం అడుకొని బయటికే రాకపోయా. మళ్ళీ ఎప్పుడో ఒకసారి అవసరానికి వచ్చి అట్లా తిరిగి అసలు తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి మీరు గెలిచింది. ఇప్పుడు కూడా ఏం చేస్తాము? తెలంగాణ వాయిస్ అట పార్లమెంట్లో ఉండాలంట, ఎంపీలలో. అంటే నీ తెలంగాణ అనే పదాన్ని తీసేసేది బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు కదా. కానీ తెలంగాణ అనే అర్హత నీకు ఎక్కడిది అని నేను అడుగుతుంది ఈ సందర్భంగా. ఎక్కడిది నీకు? తెలంగాణ పదం తీసేసి నువ్వు బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు కదా. మరి బీఆర్ఎస్ పెట్టుకున్నాక నువ్వు భారత రాష్ట్ర సమితి, భారతదేశం గురించి మాట్లాడాలి. తెలంగాణ ఎందుకు నీకు? ఇంకా దాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేది. కాబట్టి మీరు ఏదైతే హామీలను నెరవేర్చకపోగా మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మళ్ళీ 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ మేమే వస్తాం అంటే ఏమి అన్నట్టు? ఇది ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఆ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేస్తావా? నీ అయ్య తెలుగుదేశంలోకి వెళ్ళి 12 మందిని తీసుకొని అందరికీ మంత్రి పదవులు కష్టపడడానికి ఎవరికైనా ఇచ్చిందా చెప్పండి? ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి ఎవరు? అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి ఎవరు? శ్రీనివాస్ యాదవ్ ఎవరు? ఇదంతా తెలుగుదేశంలో నీ తిట్టకుండా తిట్టంలే కదా. తెలంగాణ దానం నాగేంద్ర అయితే లాఠీలు పట్టుకొని నువ్వు తెలంగాణ ఉద్యమకారులను కొట్టింది కదా. మరి వీళ్ళందరినీ నీ పక్కన పెట్టుకొని అసలైన ఉద్యమకారులను తొక్కేసి ఇలా నువ్వు నీతి మాటలు మాట్లాడుతున్నావు, ఒకరు ఏడుపు ఏడుస్తున్నావు, ముసలి కన్నీరు కారుస్తున్నావు. తెలంగాణ ప్రజలకు ఏదో అయిపోతుంది. ఏమవుతుంది చెప్పండి? అసలు దళితులకు ఇచ్చిన భూములను అసలు దళితులకు నీ ప్రభుత్వంలో బూటు కార్డులతో తొక్కి అణిచేసిందే నీ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన భూములన్నీ కూడా లాక్కున్నావు. అలా హరితవనాలు కట్టినాం, శ్మశాన వాటికలు కట్టినాం, తర్వాత రైతు వేదికలు ఎవరి ఆ భూమి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.